హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 124 పాయింట్స్ ఫాల్ అయి 52,852 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 31 పాయింట్స్ ఫాల్ అయి 15,824 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఎస్జిఎక్స్ నిఫ్టీ నియర్లీ 80 to 100 పాయింట్స్ దగ్గరగా డౌన్లో ఉంది. బట్ ఓపెనింగ్ ప్రీవియస్ గా ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయింది. సో ఈ నెగిటివ్ సెంటిమెంట్ మార్కెట్ ఓపెనింగ్ కి ముందే కవర్ అయింది. మార్కెట్ న్యూట్రల్ లోనే ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కొంతవరకు ర్యాలీ అయ్యి ఫర్దర్ గా కరెక్ట్ అవ్వడం జరిగింది. మన మార్కెట్ ఓపెన్ అయ్యే పాయింట్ ఆఫ్ టైమ్ లో ఉన్న ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా రెడ్ లో ఉన్నాయి. అండ్ ప్రీవియస్ గా ఎప్పటి నుంచో ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ గానే ఉంటున్నారు, డిఐఎస్ బయర్స్ గానే ఉంటున్నారు. అండ్ ఓవరాల్ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఒక యాక్టివిటీ పాజిటివ్ గా ఉంది. ఎఫ్ఐఎస్ ది ఫ్యూచర్స్ రిలేటెడ్ గా నెట్ లాంగ్స్ పెరిగే, షార్ట్స్ తగ్గే, వెరస్ ఆప్షన్స్ డేటా కూడా ఎఫ్ఐఎస్ది పాజిటివ్గానే ఉంది. కాబట్టి ఎంటైర్ ఎఫ్ఎన్ఓ డేటాని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు సెల్ చేసిన క్వాంటిటీ కూడా తక్కువే కాబట్టి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ క్వాంటిటీ ఈక్విటీలో ఓవరాల్ ఎఫ్ఐ యాక్టివిటీని కూడా మనం పాజిటివ్గానే చూడొచ్చు. అండ్ ఈవెన్ ఇవాళ మార్కెట్ గ్యాప్ డౌన్లో 80 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ డౌన్లో ఓపెన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎస్జిఎక్స్ నిఫ్టీ మెయింటైన్ అవుతున్న పాయింట్లో మార్కెట్ 15,750 to 15,780 ఇదే ఎస్జిఎక్స్ నిఫ్టీ డేటా కంటిన్యూ అయితే అక్కడ ఓపెన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ కాబట్టి అలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత న్యూట్రల్ టు పాజిటివ్ చూస్తున్నానని చెప్పాను. అండ్ ఒకవేళ మార్కెట్ ఇంకా బేరిష్గా వెళ్ళి 15,740 బిలో ఫాల్ అయితే లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయండి అని సజెస్ట్ చేశాను. కాకపోతే మార్కెట్ ఓపెనింగ్ అక్కడ జరగలేదు కాబట్టి వాళ్ళ మార్కెట్ మోస్ట్లీ ఒక రేంజ్ బౌండ్లోనే మూవ్ అయ్యే ప్రయత్నం చేసింది. ఓవరాల్గా మార్కెట్స్ రిలేటెడ్గా మా వ్యూ చేంజ్ అవ్వలేదు, స్టిల్ బులిష్గానే ఉంటున్నాం. లాస్ట్ 5 to 6 వీక్స్ నుంచి మీన్స్ లాస్ట్ 1.5 month నుంచి మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లోనే ఉంది. మీరు ఒకసారి గమనించండి, చార్ట్ ఓపెన్ చేసి లాస్ట్ 5 weeks ప్రతి వీక్ కూడా నిఫ్టీ 15,900 మార్క్ దగ్గరికి వెళ్ళింది. ప్రతి వీక్ అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి రిజెక్ట్ అవ్వడం, వెళ్తున్న జోన్ కూడా 15,880 to 15,920. ఒకసారి ఆ 920ని కూడా బ్రేక్ చేసినా అగైన్ ఆ జోన్ బిలో అయితే ఫాలో అవడం జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిజెక్షన్స్ మనకు కనిపించింది 880 to 920. అండ్ ఇవాళ కూడా సేమ్ ఆ 40 పాయింట్ రేంజ్ నుంచే మనకి రిజెక్షన్ కనిపించడం జరిగింది. సో ఒక లాంగ్ కన్సాలిడేషన్ మార్కెట్లో కనిపిస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అండ్ మార్కెట్లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే దానికంటే ముందు స్టాక్ పక్కన బీఈ అని వస్తుంది. సో బీఈ అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. బీఈ అంటే బుక్ ఎంట్రీ అని మీన్స్ దాంట్లో మీరు ట్రేడ్ చేయాలంటే ఖచ్చితంగా డెలివరీకి తీసుకునే ట్రేడ్ చేయాలి. అవి ఇంట్రాడేకి ట్రేడ్ చేయడానికి అలో చేయరు. మోస్ట్లీ T2T సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ రిలేటెడ్గా మీకు పక్కన బీఈ అని కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ రిజల్ట్స్ అనాలిసిస్ కాదు, కానీ రీసెంట్ టైమ్స్లో నేను ఫోకస్ చేయండి లేకపోతే స్టడీ చేయండి అని చెప్పిన స్టాక్స్ రిలేటెడ్గా రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది 1 wordలో ఆన్సర్ చేస్తాను. జూబ్లెంట్ ఫార్మోవా మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు, బట్ స్టాక్ ఫాల్ అయింది. వెరస్ ఎంసీఎక్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బిలోనే వాళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా రెడ్లోనే ట్రేడ్ అవుతుంది. అండ్ సడన్గా ఒక పాయింట్లో జంప్ కనిపించింది. మేబీ రీసెంట్ టైమ్స్లో ఇతర స్టాక్స్ ఈ సెగ్మెంట్కి రిలేటెడ్గా ఉన్న స్టాక్స్లో ర్యాలీ కనిపించినా అంత స్ట్రాంగ్ ర్యాలీ ఎంసీఎక్స్ అలాగే ఐఈఎక్స్లో కనిపించలేదు. ఐఈఎక్స్ ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్తూనే ఉంది, బట్ అంత స్ట్రాంగ్ ర్యాలీ ఐఈఎక్స్లో కనిపించలేదు. ఈవెన్ ఎంసీఎక్స్లో కూడా మేబీ ఆ రీజన్స్తోనే ఎక్స్పెక్టెడ్ కంటే బిలోలో వచ్చిన స్టాక్ ర్యాలీ అయ్యొచ్చు, బట్ వీళ్ళ నెంబర్స్ అయితే వీక్గా ఉన్నాయి. నెక్స్ట్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్గా ఈ కంపెనీకి సంబంధించిన జిందాల్ పవర్ యూనిట్ని వీళ్ళ ప్రమోటర్స్ వాళ్ళే కొనేందుకు ముందుకు వచ్చారనమాట. వీళ్ళ ప్రమోటర్స్ కొనబోతున్నారని ఫస్ట్ అప్డేట్ వచ్చింది. కానీ దీంతో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అనలిస్టులు అందరూ కూడా ఇంకొకరిని పిలిచి కాంపిటేటివ్ బిడ్డింగ్ ఏర్పాటు చేసి వేరొకరు ఆ అసెట్ని ఎంత వాల్యూ చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత ప్రమోటర్స్ కొంటే బాగుంటుంది. కానీ ప్రమోటర్సే వాళ్ళ ఓన్గా వాల్యుయేషన్ చేసేసి ఇంత పే చేస్తున్నాం ఈ యూనిట్ కని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనడంతో ప్రమోటర్స్ దీనికి రెస్పాండ్ అయ్యి ఆ డీల్ని వెనక్కి తీసుకున్నారు. దాని రిలేటెడ్గా అగైన్ ఒక అప్డేట్ చేశారనమాట. ఈసారి కాంపిటేటివ్ బిడ్డింగ్ని పిలుస్తున్నారని, అండ్ ఈవెన్ ప్రీవియస్ డీల్లో అనౌన్స్ చేసిన దానికంటే కూడా ప్రెసెంట్ వీళ్ళు అనౌన్స్ చేస్తున్న మనీ అనేది ఎక్కువగా ఉంది. ప్రీవియస్ డీల్లో ఆ జిందాల్ పవర్ యూనిట్ని 8,360 crores వాల్యూ చేస్తే ఇప్పుడు 9,415 crores వాల్యూ చేయడం జరిగింది. సో ఇలా ప్రమోటర్స్ ప్రీవియస్గా అనుకున్న వాల్యుయేషన్ని ఫర్దర్గా పెంచడంతో అది జిందాల్ స్టీల్ అండ్ పవర్కి అడ్వాంటేజ్గా ఉంటుంది. కాబట్టి స్టాక్ ఇవాళ పాజిటివ్గా మూవ్ అయింది. నెక్స్ట్ క్యాప్లిన్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ లాస్ట్ 12 to 15 డేస్లో 40% దగ్గరగా ర్యాలీ అయింది. వీళ్ళ రిలేటెడ్గా ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన సుమాట్రిప్టాన్ డ్రగ్ రిలేటెడ్గా యూఎస్ ఎఫ్డీఏ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సుమాట్రిప్టాన్ డ్రగ్ అనేది మైగ్రేన్కి యూజ్ చేస్తారు. మైగ్రేన్ అంటే అది హెడేకే, కానీ సింపుల్ హెడేక్ కాదు, అది చాలా సివియర్గా ఉంటుంది. అండ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్లో గ్లాండ్ ఫార్మా వాళ్ళు మంచి నెంబర్స్ని పోస్ట్ చేసిన తర్వాత ఇంజెక్టబుల్ ప్లాంట్స్ ఏ ఫార్మా కంపెనీస్కి అయితే ఉంటాయో ఆ ఫార్మా కంపెనీస్ రిలేటెడ్గా స్టాక్ ప్రైస్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. సో ఇంజెక్టబుల్ ప్లాంట్స్ ఉన్న ఫార్మా కంపెనీస్ రిలేటెడ్గా కొంత వాల్యుయేషన్ అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ గాయత్రి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. జనరల్ న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళకి గాయత్రి ప్రాజెక్ట్స్ మల్టిపుల్ టైమ్స్ న్యూస్ ప్లాట్ఫామ్స్లో కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు తీసుకున్న అప్పుల్ని సకాలంలో చెల్లించలేకపోతున్నారని, వీళ్ళు డిఫాల్ట్ చేస్తున్నారని, తద్వారా రేటింగ్ ఏజెన్సీస్ వీళ్ళని డౌన్గ్రేడ్ చేస్తున్నాయని మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో వీళ్ళు
గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ లో ఒక ఓవర్సీస్ ఇన్వెస్టర్, ఒక ఫారెన్ ఇన్వెస్టర్ పెట్టుబడి చేయడానికి రెడీగా ఉన్నారని, దాని రిలేటెడ్ గా జూలై 23 ఒక ఎంఓయూ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కుదుర్చుకున్నారని, దీంతో ఫారెన్ ఇన్వెస్టర్ ఇచ్చే డబ్బులు ఈ కంపెనీలోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి ఆ డబ్బుల్ని యూజ్ చేసి ఈ కంపెనీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా ఉన్న డెట్ ని తగ్గించుకుంటూ వీళ్ళ అప్పుల్ని జీరోకి తీసుకువెళ్లాలనుకుంటున్నట్లయితే కంపెనీ అయితే అప్డేట్ చేస్తుంది. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లో మేము నెక్స్ట్ 2 years లో డెట్ ఫ్రీ అవ్వాలనుకుంటున్నట్లు కంపెనీ అయితే అప్డేట్ చేస్తుంది. బట్ సకాలంలో ఈ అప్పుల్ని చెల్లించలేకపోవడం, టైం టు టైం వీళ్ళు డెట్ని డిఫాల్ట్ చేస్తూ ఉండడంతో స్టాక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా సివియర్గా ఫాలో అయింది. ఈవెన్ లాస్ట్ 6 monthsలో కూడా ఒక పాయింట్లో 40% దగ్గరగా డౌన్ అవడం అండ్ అగైన్ 50% దగ్గరగా ర్యాలీ అవడం, చాలా వోల్టైల్గా స్టాక్ మూవ్ అవుతుంది. సో కంపెనీలోకి ఫారెన్ పెట్టుబడులు రాబోతున్నాయి, తద్వారా వీళ్ళ డెట్ తగ్గుతుంది, బిజినెస్ రిలేటెడ్గా ఫ్రెష్ క్యాపిటల్ లభిస్తుందని ఒక పాజిటివ్ హోప్స్తోనే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి స్టాక్ నియర్లీ 50% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. జొమాటో ఐపీఓ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అంటున్న మార్కెట్ అంతలా పాజిటివ్ గా ట్రీట్ చేసేసరికి కమింగ్ డేస్ లో చాలా ఐపీఓస్ అయితే లైన్ లో అయితే ఉంటున్నాయి. అందులో ఇంపార్టెంట్ ఐపీఓస్ 2 ఐపీఓస్ రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. ఒకటి దివ్యాని ఇంటర్నేషనల్. ప్రెసెంట్ కనిపిస్తున్న అప్డేట్స్ ప్రకారం ఇది August 4th ఓపెన్ అవుతుంది అంటున్నారు. సో దీంట్లో స్పెషల్ ఏముందంటే వీళ్ళు KFC, పిజ్జా హట్ అండ్ కోస్తా కాఫీ రిలేటెడ్ గా ఇండియాలో ఫ్రాంచైజెస్ ని హోల్డ్ చేస్తున్నారు. KFC రిలేటెడ్గా 264 ఫ్రాంచైజెస్ ఉంటే, పిజ్జా హట్ రిలేటెడ్గా 297 అండ్ కోస్తా కాఫీ రిలేటెడ్గా 44 దగ్గరగా ఫ్రాంచైజెస్ని వీళ్ళు ఇండియాలో మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఓన్గా కూడా వీళ్ళకి ఒక 3 బ్రాండ్స్ దగ్గరగా ఉన్నాయి. అండ్ వీళ్ళని బ్యాక్ చేస్తున్నది ఆర్జే క్రాఫ్ వాళ్ళ అనమాట. లైక్ ఈ వరుణ్ బ్రీవరేజెస్ ఉందా, ఇది అండ్ ఈ దివ్యాని ఇంటర్నేషనల్, ఈ రెండింటిని హోల్డ్ చేస్తున్న పేరెంట్ కంపెనీ ఒకటే. ఆర్జే క్రాప్ రిలేటెడ్ గా మనకి 2 కంపెనీస్ ఇప్పుడు వినిపిస్తున్నాయి కదా, వరుణ్ బ్రీవరేజెస్ కానీ దివ్యాని కానీ. ఈ ఆర్జే క్రాప్ అధినేత వాళ్ళ డాటర్ నేమ్ తో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు, దివ్యాని అని, అండ్ వాళ్ళ సన్ నేమ్ తో వరుణ్ బ్రీవరేజెస్ స్టార్ట్ చేశారు. చాలా సెక్టార్ కి సంబంధించిన ఐపీఓస్ రిలేటెడ్ గా రీసెంట్ గా మనం చూస్తున్నాం, కానీ ఒక్క సిమెంట్ కంపెనీ కూడా లాస్ట్ 10 years లో మనకి ఐపీఓగా మార్కెట్లోకి రాలేదు. ఇది ఫస్ట్ కంపెనీ లాస్ట్ డికేడ్ లో ఒక సిమెంట్ ఐపీఓ మార్కెట్లోకి వస్తుండడం. అండ్ ఈవెన్ చిన్న సిమెంట్ ప్లేయర్ కూడా కాదు, ఇండియాలోనే 5th లార్జెస్ట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో నువోకో విస్తా వాళ్ళు August 9th ఐపీఓగా మార్కెట్లోకి రావడానికి పాసిబిలిటీ ఉందని డేటా అయితే కనిపిస్తుంది. 5,000 crore దగ్గరగా ఐపీఓలో అయితే రైజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ వీళ్ళు నిర్మా గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ సన్ ఫార్మా వాళ్ళు ఇటలీకి సంబంధించిన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీతో ఒక డీల్ అయితే కుదుర్చుకున్నారు. ఇటలీకి సంబంధించిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేస్తున్న యాక్ని క్రీమ్ ని వీళ్ళు యుఎస్ లో అలాగే కెనడాలో సెల్ చేయబోతున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు తయారు చేయలేదా యాక్ని క్రీమ్ ని, బట్ వీళ్ళు దాని రిలేటెడ్ గా డీల్ కుదుర్చుకొని సేల్స్ అయితే వీళ్ళ అండర్ లో చేస్తారంటున్నారు. ప్రీవియస్ గా భారత్ ఎయిర్టెల్ వాళ్ళు పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఒక ప్రైజెస్ ని పెంచారు కదా, సిమిలర్ లైన్స్ లోనే వోడాఫోన్ ఐడియా వాళ్ళు కూడా ఇవాళ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఒక ప్రైజెస్ ని పెంచడం జరిగింది. దీంతో పాటు రీసెంట్ గా సుప్రీంకోర్టు దగ్గర నుంచి నెగిటివ్ అప్డేట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా క్యాపిటల్ లిమిట్స్ ఫండ్స్ ని రైజ్ చేస్తారని వస్తున్న క్వశ్చన్ మార్క్స్ మల్టిపుల్ న్యూస్ ప్లాట్ఫామ్స్ లో ఈ వోడాఫోన్ ఐడియా ప్రమోటర్స్ వాళ్ళ ఈక్విటీని డైల్యూట్ చేసుకొని ఒక కొత్త స్ట్రాటజిక్ ప్లేయర్ ని కంపెనీలోకి తీసుకొస్తారని అయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ వోడాఫోన్ ఐడియాలో వోడాఫోన్ గ్రూప్ మీన్స్ యూకేకి సంబంధించిన ఈ వోడాఫోన్ పేరెంట్ కంపెనీ దగ్గర 45% దగ్గరగా వాటా ఉంది. వెరాజ్ ఆదిత్య బిర్లా వాళ్ళ దగ్గర 26% దగ్గరగా వాటా ఉంది. సో వీళ్ళిద్దరికీ సంబంధించిన వాటాని హ్యూజ్ డైల్యూషన్ చేసి ఇంకొక కొత్త స్ట్రాటజిక్ ప్లేయర్ని కంపెనీలోకి తీసుకురావడానికి ప్రమోటర్స్ ప్రయత్నిస్తున్నారని మనకి ప్లాట్ఫామ్స్లో డేటా అయితే కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ మనకి అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ప్రతిసారి కూడా వోడాఫోన్ ఐడియా వాళ్ళు మేము చాలా రూట్స్లో ప్రయత్నిస్తున్నాం, ఏ డీల్ కూడా ఫైనలైజ్ అవ్వట్లేదు, అయితే మేము మీకు అప్డేట్ చేస్తామని వోడాఫోన్ ఐడియా వాళ్ళు అప్డేట్ చేస్తూనే వచ్చారు. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. సో రిజల్ట్స్ బ్యాడ్గా ఏం లేవు, బాగానే ఉన్నాయన్నారు, మరి ఎందుకు స్టాక్ ఫాల్ అయిందని కామెంట్స్లో అడుగుతున్నారు. అండ్ ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా చాలా మీమ్స్ ఈ ఐటీసీ రిలేటెడ్గా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ రేటింగ్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఐటీసీని సజెస్ట్ చేస్తూనే ఉంటారు. అలా సజెస్ట్ చేయడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది, బికాస్ వాళ్ళ ఫండమెంటల్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి, వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వీళ్ళ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఉంటుంది. అండ్ ఎటువంటి టఫ్ కండిషన్స్ వచ్చినా ఉన్న క్యాష్ రిజర్వ్స్తో వీళ్ళు సస్టైన్ అవ్వగలరు అనమాట. అండ్ ఈవెన్ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా పెద్దగా డిసప్పాయింట్ చేయరు, ఎప్పుడు కూడా స్టేబుల్ బిజినెస్ నే మోస్ట్లీ మెయింటైన్ చేస్తుంటారు. అండ్ కన్సిస్టెంట్ గా డివిడెండ్ ని పే చేస్తున్న కంపెనీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సిగరెట్ బిజినెస్ లో ఉంటుంటే ESG నామ్స్ అని కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అండ్ వాల్యుయేషన్ కూడా సిగరెట్ కంపెనీ వాల్యుయేషన్స్ తో చూస్తున్నారు కాబట్టి ఇన్వెస్టర్స్ కి గ్రోత్ లభించట్లేదు. సో FMCG సైడ్ మూవ్ అయినట్లయితే అక్కడ మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయని కంపెనీ FMCG సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది. బట్ ఈవెన్ స్టిల్ ఈసారి పోస్ట్ చేసిన రిజల్ట్స్ లో కూడా వీళ్ళ ఎబిడా ప్రాఫిట్ లో నియర్లీ 82% దగ్గరగా ప్రాఫిట్స్ వీళ్ళ సిగరెట్ బిజినెస్ నుంచే వచ్చింది. కాబట్టి అగైన్ ఈ కంపెనీని సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ తోనే వాళ్ళ వాల్యుయేషన్ తోనే కంపేర్ చేస్తారు. అలా కంపేర్ చేసినట్లయితే గ్లోబల్ ప్లేయర్స్ కంటే కూడా వీళ్ళు ఎక్స్పెన్సివ్ గానే ఉంటున్నట్టు. కానీ ఎప్పుడైతే ఐటీసీ సిగరెట్స్ నుంచి FMCGకి టర్న్ అవుతుందని మనకి నెంబర్స్ ద్వారా తెలుస్తుందో, జస్ట్ ప్రొడక్ట్స్ ద్వారా కాదు, బికాస్ ఆ ప్రొడక్ట్స్ నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, స్టిల్ సిగరెట్స్ డామినేట్ చేస్తున్నాయి. అది ఎప్పుడైతే నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంటుందో దెన్ అప్పుడు ఐటీసీ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ రీరేటింగ్ కనిపిస్తుంటుంది. ఈవెన్ ప్రీవియస్ ఇన్వెస్టర్స్ మీట్ లో కానీ మేనేజ్మెంట్ కి ఇన్వెస్టర్స్ ఇచ్చిన సలహా ఏంటంటే, మీ దగ్గర అంత పెద్ద మొత్తంలో బ్యాలెన్స్ షీట్ లో డబ్బులు ఉంది కదా,
దాని స్టార్ట్అప్ కంపెనీస్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? బికాస్ స్టార్ట్అప్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఈ నౌకరీ మీన్స్ ఇన్ఫోఎడ్జ్ వాళ్ళే కొత్త స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ వాల్యూని అలా పెంచుకుంటున్నప్పుడు మీరు క్యాష్ ఎందుకు అలా ఐడియల్ గా ఉంచుతున్నారు? అట్లీస్ట్ కొంత పోర్షన్ తీసి గ్రోత్ కి పాసిబిలిటీ ఉంటున్న స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న అవి కూడా గ్రో అవుతాయి కదా అని సజెషన్స్ అయితే మేనేజ్మెంట్ కి ఇచ్చారు. బట్ మేనేజ్మెంట్ ప్యూర్లీ ఎఫ్ఎంసీజీ స్పేస్ నే గ్రో చేయాలనుకుంటున్నాం, మేము దాని రిలేటెడ్ గానే ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాం అని రిపీటెడ్ గా చెప్తూనే వస్తుంది. అండ్ ఈవెన్ వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత జెఫరీస్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ ₹275 స్టాక్ టార్గెట్ గా ఇస్తున్నారు నెక్స్ట్ 12 months రిలేటెడ్ గా. అండ్ ఎంకే వాళ్ళు ₹270 పర్ షేర్, ఐడిబిఐ క్యాపిటల్ వాళ్ళు 275, వెరాజ్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు 225. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, గ్లోబల్ కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే, సిగరెట్ మ్యానుఫ్యాక్చర్స్తో కంపేర్ చేస్తే వీళ్ళ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి, స్టిల్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. కాబట్టి 225 టార్గెట్గా అనుకుంటున్నామని మోతీలాల్ ఒస్వాల్ చెప్తుంటే ఎడిల్ వైజర్స్ వాళ్ళు 240 టార్గెట్గా అయితే ఇస్తున్నారు. సో రివార్డ్ పెద్ద లేకపోయినా పర్లేదు, కన్సిస్టెంట్గా డివిడెండ్ రావాలి, రిస్క్ తక్కువగా ఉండాలనుకునే వాళ్ళకి ఐటీసీ అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. కాసా ఇండస్ట్రీలోనే వీళ్ళకే హైయెస్ట్ ఉంది అండ్ స్టిల్ అదే మెయింటైన్ చేస్తున్నారు. సర్ప్రైజ్ చేసింది వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, లాస్ట్ 5 quarters లో హైయెస్ట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా యూజువల్గా ఇప్పుడు వస్తున్న బ్యాంక్స్ అన్నిటికి కూడా గమనిస్తున్నది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని క్వార్టర్ బేసిస్లోనే, మళ్ళీ ఇయర్ ఆన్ ఇయర్ కాదు, క్వార్టర్ బేసిస్లో పెద్ద డ్రాప్ కనిపించకపోతుంటే అదే పాజిటివ్ అవుతుంది అనమాట. ఇక్కడ గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కొంత ఇంపాక్ట్ అయ్యాయి, బట్ మిగిలిన బ్యాంక్స్తో పోలిస్తే చాలా తక్కువ ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అన్ని కూడా ఎస్టిమేట్స్ కంటే అబోనే ఉన్నాయి. తత్వచింతన ఐపీఓ నియర్లీ 100% దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. వెరాజ్ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ ఐపీఓ 17% దగ్గరగా, రోలెక్స్ రోల్డ్ రింగ్స్ ఐపీఓ రిలేటెడ్గా 50% అబో అయితే గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. ఈ రోలెక్స్ రోల్డ్ రింగ్స్ రిలేటెడ్గా ఐపీఓ వీడియోని మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీ ఫ్రీ టైంలో ఈ వీడియోని గమనించడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అయితే చేంజ్ చేయట్లేదు, ఇన్ బిట్వీనే మూవ్ అయింది కాబట్టి ఒక రేంజ్ బౌండ్ లోనే ఉంది కాబట్టి ఫర్దర్ గా కూడా ఈ లెవెల్స్ నే మెయింటైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈవెన్ ఆప్షన్ చైన్ డేటా కూడా పెద్దగా చేంజ్ అయితే ఏది లేదు, స్టిల్ మనం 15,500 to 16,000 ఈ లెవెల్ నే మెయింటైన్ చేయొచ్చు. ఒక రేంజ్ బౌండ్ లో మూవ్ అవుతుండేసరికి ఆప్షన్ రైటర్స్ కూడా సేమ్ లెవెల్స్ నే మెయింటైన్ చేస్తుంటారు. ఒక సర్ప్రైజ్ వచ్చింది అనుకోండి, సడన్ గా 16,000 అబో వచ్చి క్లోజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి అన్వైండింగ్స్ అండ్ ఫర్దర్ లెవెల్స్ లో రైటింగ్ కనిపిస్తుంటుంది. కాబట్టి ఆ రేంజ్ బౌండ్ లో మూవ్ అవుతున్నంత వరకు లెవెల్స్ అయితే 15,500 to 16,000. ఈవెన్ 16,000 కంటే కూడా 16,200 దగ్గరే ఆగస్ట్ ఫస్ట్ వీక్ కాంట్రాక్ట్ లో హై ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవుతుంది. కాకపోతే 16,000 బ్రేక్ అవడమే ఒక బిగ్ ఈవెంట్ అనమాట. బికాస్ మల్టిపుల్ టైమ్స్ 15,900 అబో వచ్చి అగైన్ రిజెక్ట్ అవుతూ 16,000 మార్క్ నిఫ్టీ టచ్ చేయట్లేదు. కాబట్టి 16,000 బ్రేక్ అయ్యి అబో సస్టైన్ అవడం అలా క్లోజ్ అవడమే ఒక బిగ్ ఈవెంట్. దాని తర్వాత మనం 16,200 గురించి థింక్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ మన మార్కెట్ రేంజ్ 15,500 to 16,000 ఈ రేంజ్నే కంటిన్యూ చేయొచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.